బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇది హైట్ అనమాట. ఇప్పుడు షోల్డర్ వచ్చేసరికి ఎంత తీసుకోవాలి, ఆర్మ్ హోల్కి చెస్ట్కి మన బాడీ కొలతలతో తీసుకున్న ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా సరిపోవాలి. హాయ్ అందరికీ నమస్కారం, నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. ఈరోజు నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. 36.5 ఏమో చెస్ట్, వేస్ట్ వచ్చి 30, వేస్ట్ వచ్చి చెస్ట్, సి అంటే చెస్ట్, డబ్ల్యూ అంటే వేస్ట్ 30, లెంత్ వచ్చి 13.5. ఇది బ్లౌజ్ పొడుగు వచ్చి 13.5 అనమాట. ఈ మెజర్మెంట్ని ఏ విధంగా మనం కట్ చేయాలనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ 36, ఈ లెంత్ వచ్చి 13.5, చెస్ట్ వచ్చి 36, వేస్ట్ వచ్చి 30, ఆర్మ్ హోల్ వచ్చి A/H అంటే ఆర్మ్ హోల్ వచ్చి 17.5. ఈ మెజర్మెంట్ ప్రకారంగా మనం షోల్డర్ ఎంత పెట్టాలి, ఆర్మ్ హోల్ సైజు ఎంత దించాలి, ఎంత వేస్ట్ ఎంత, ఇది మొత్తం అనేది నేను ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్స్ వాచ్. ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు ఈ వీడియో అర్థం కాదు. ఫుల్ వీడియో వాచ్ చేయండి. మీకు 36.5 సైజ్కి ఎంత ఆర్మ్ హోల్ సైజ్ పెట్టాలి అనేది, ఎంత షోల్డర్ పెట్టాలి, ఎంత బ్రాడ్ పెట్టాలి అనేది నేను ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. లెట్స్ వాచ్. ఫస్ట్ మనము 1/2 ఇంచ్ మార్జిన్ స్టిచ్చింగ్లోకి అనమాట. ఇది 1/2 ఇంచ్ అనమాట. ఇది 1/2 ఇంచ్ మార్జిన్. ఇక్కడ నుంచి మెజర్మెంట్ స్టార్ట్ చేయాలి. బ్లౌజ్ లెంత్ వచ్చింది ఎంత, 13.5 కదా. బ్లౌజ్ లెంత్ వచ్చి ఈ 13.5కి ఒక మార్కింగ్ చేయండి. అదేవిధంగా 2 టైమ్స్ మార్కింగ్ చేసుకోండి. ఈ 2 టైమ్స్ మార్కింగ్ అనేది ఏంటంటే, ఇట్లా మన స్కేల్తో ఒక లైన్ తీసుకుంటాం కదా, ఆ లైన్ అనేది ఇలా స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక్కోసారి మనం సింగిల్ మార్క్ చేసుకుంటే కిందికి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు. అలా కాకుండా 2 మార్కింగ్స్ చేసుకుంటే కనుక స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సైజు. ఇప్పుడు ఒరిజినల్ షోల్డర్ వచ్చేసి కస్టమర్ది ఎంత వచ్చింది, ఒరిజినల్ షోల్డర్ వచ్చి 15 ఇంచెస్ ఉంది. షోల్డర్ SH అంటే షోల్డర్ 15 ఇంచెస్ వచ్చింది. కస్టమర్కి 15 ఇంచెస్ బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మనం 15 ఇంచెస్ వస్తే 15 ఇంచెస్ పెట్టకూడదు. ఎందుకంటే అంత బ్రాడ్, ఎందుకంటే డీప్ నెక్స్ ఎప్పుడైనా సరే నెక్ డీప్ అయ్యే కొద్దీ షోల్డర్ అనేది యువతలకు వస్తుంది, నెక్ పైకి వెళ్ళే కొద్దీ షోల్డర్ అనేది పెరుగుతుంది అనమాట. అట్లా అందుకోసం అన్నట్టు ఇప్పుడు 15 ఇంచెస్ అంటే 15 ఇంచెస్ అసలు పెట్టుకోవద్దు. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి బ్యాక్ నెక్ వచ్చి BN అంటే బ్యాక్ నెక్ 9.5 ఉండింది అనమాట. 9.5 బ్యాక్ నెక్ వచ్చింది. అయితే బ్యాక్ కొంచెం డీప్ ఉంది కాబట్టి మనం ఈ షోల్డర్ అనేది ఎంత చేయాలనేది చూపిస్తాను. మనం షోల్డర్ వచ్చి 5.5 షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇది 36.5 చెస్ట్ వచ్చినప్పుడు, నా బ్యాక్ నెక్ 9.5 డీప్ వచ్చినప్పుడు ఎంత మనం సైజ్ తీసుకోవాలంటే 5.5 అనేది తీసుకోవాలన్నమాట షోల్డర్ సైజు. ఇప్పుడు నెక్ బ్రాడ్ వచ్చి పావు తక్కువ 3కి మార్కింగ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు చెస్ట్ సైజు, ఆర్మ్ హోల్ సైజ్ అనమాట ఇది. ఈ ఆర్మ్ హోల్ సైజ్ వచ్చి 6 ఇంచెస్ తీసుకోండి. 6 ఇంచులు, 6 ఇంచెస్. ఈ 6 ఇంచులు కూడా 2 టైమ్స్ మార్కింగ్ చేసేద్దాం. ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసేద్దాం. ఇప్పుడు చెస్ట్ వచ్చి ఎంత ఉంది, 36.5. 36.5ని యాజ్ ఇట్ ఈజ్గా 36.5 అంటే 4 భాగాలు చేయగా ఒకటో భాగం వచ్చి 9.5. ఓకే, 9.5. ఎందుకంటే ఇందులో కొంచెం అనేది లూజ్ మనం కొంచెం యాడ్ అవుతుంది కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, 9.5కి మార్కింగ్ చేసేసుకోండి. వేస్ట్ వచ్చి 30 ఇంచెస్ వచ్చింది కాబట్టి 30 ఇంచెస్ 4 భాగాలు చేసుకుంటే ఒకటో భాగం వచ్చి 7.5. డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఈ షోల్డర్, ఈ చెస్ట్ దగ్గర నుంచి వేస్ట్ వరకు స్ట్రైట్గా ఒక మార్కింగ్, స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసేయండి. అలాగే ఎక్స్ట్రా మార్జిన్, ఈ మార్జిన్ అనేది కంపల్సరీగా ఒక 1.5-2 ఇంచ్ తీసుకోండి. అంతకంటే ఎక్కువ వద్దు, ఎందుకంటే ఎక్కువ ఉన్నా కానీ ఆర్మ్ హోల్ దగ్గర ఫోల్డింగ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము ఈ షోల్డర్ వచ్చి 5.5 ఇంచ్ వచ్చి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ ఇచ్చాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 17.5 ఆర్మ్ హోల్ రౌండ్ రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు 17.5 ఆర్మ్ హోల్ రౌండ్ రావాలన్నప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా, అంటే కొంచెం క్రాస్, అంటే అవతలకి, మనం ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాం కాబట్టి కొంచెం అవతలకి లైట్గా క్రాస్ తీసుకోండి. ఈ విధంగా క్రాస్ తీసుకొని ఒక 1.3, 1.5 అనేది ఈ కార్నర్ నుంచి ఇక్కడ వరకు ఒక టిక్ చేసేసుకోండి. ఓకే అంటే 1.5 మార్క్ చేసుకున్నాం కదా.
ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక రౌండ్ షేప్ని, ఇక్కడ నుంచి ఇలాగ రౌండ్ షేపు ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది చిన్న టిక్స్ పెట్టేసుకొని ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం 17.5 వస్తుందా లేదా అనేసి. చూసారు కదా, ఎగ్జాక్ట్గా 17.5 అంటే 9 వచ్చేసింది. 17.5 ఎగ్జాక్ట్గా వచ్చింది. అంటే ఈ 1.3 అనేది మనం కరెక్ట్గా ఏ దానికైనా సరే 1.3 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 1.3 నుంచి మనం తీసుకున్న ఆర్మ్ హోల్ అనేది ఎగ్జాక్ట్గా రావాలి. అప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ప్రాపర్గా ఒక రౌండ్ తీసేసుకోండి ఈ విధంగా. ఓకే, వచ్చేసింది కదా ఆర్మ్ హోల్ రౌండ్. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చి 9.5, బ్యాక్ నెక్ వచ్చి 9.5 వచ్చింది కదా. 9.5కి మార్కింగ్ చేసి ఇక్కడ 1.3 3 పెట్టుకున్నాం కదా, ఏది షోల్డర్ బ్రాడ్ అనేది. ఇక్కడ వచ్చేసరికల్లా కొంచెం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3.5 అనేది మార్కింగ్ చేసేయండి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఎందుకంటే కొంచెం క్రాస్ వస్తే రౌండ్ షేప్ అనేది మంచిగా వస్తుంది. ఈ విధంగా సరే కొంచెం క్రాస్ వచ్చింది, ఇక్కడ ఒక రౌండ్ షేప్ మార్కింగ్ చేసేది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 1 ఇంచ్ డాట్ వదులుకున్నాం కదా. ఈ డాట్ అనేది ఏంటంటే కొంచెం నెక్కి ఏంటంటే ఒక ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ ఎంత వరకు ఉందో ఈ నెక్ దగ్గర నుంచి నెక్ పాయింట్ ఇక్కడ మనం 3.5 తీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకోండి. ఇది కూడా ఒక 3.5-4 ఇంచెస్ అట్లాగా తీసుకోండి. 3.5 తీసుకోండి సరిపోతుంది. 3.5 డాట్కి మార్క్ చేసేసేయండి. వేస్ట్ వచ్చి 30 ఇంచెస్ కాబట్టి ఇది బ్యాక్ పార్ట్ అంటే 36.5 చెస్ట్ సైజ్ వచ్చేసరికి మనం ఏ విధంగా అనేది యాడ్ చేశానో చూసారు కదా. చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేను చెప్పిన పాయింట్స్ ప్రకారంగా ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ అనేది, ఎందుకంటే బ్లౌజ్లో మెయిన్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తేనే ఈ బ్యాక్ పార్ట్ ద్వారా ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది అనమాట. బ్యాక్ పార్ట్లో మెజర్మెంట్ ప్రాపర్గా వస్తే కనుక ఫ్రంట్ పార్ట్లో కూడా మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, ప్రాబ్లం లేకుండా. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోదాం. కట్ చేసేద్దాం. ఇదంతా ఒరిజినల్ మార్కింగ్స్. నేను ఎక్కడ కూడా ఏంటి లూజ్ అనేది యాడ్ ఎక్కడ కూడా నేను అనేది ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఇందులో యాడ్ చేయలేదు. ఇది టోటల్గా ఓవరాల్గా అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఇక్కడ మార్జిన్ ఉంది, ఇక్కడ మార్జిన్ ఉంది. నెక్ దగ్గర ఏంటంటే నేను ఇంకా నెక్ కట్ చేయలేదు కాబట్టి మార్జిన్ యాడ్ చేయలేదు. షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి 13.5 పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఎంతైతే స్టిచ్చింగ్లో మనం స్టిచ్ చేస్తామో అంత మార్జిన్ వదులుకొని కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా ఇదంతా ఆర్మ్ హోల్ పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్ అనమాట. ఇప్పుడు నేను మార్జిన్ యాడ్ చేసి కట్ చేస్తున్నాను. ఈ మార్జిన్ అనేది ఏంటంటే మనం ఎంతైతే స్టిచ్చింగ్లోకి కుట్టాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది కొత్తగా స్టిచ్చింగ్ వేసే వాళ్ళకి. ఎందుకంటే మనం కలిపేసి మార్జిన్ అనేది 1/2 ఇంచ్ పెట్టేస్తాము, ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు, ఒక్కోసారి తక్కువ అవ్వచ్చు. అందుకోసమని ఫస్ట్ అయితే పర్ఫెక్ట్గా మెజర్మెంట్ ప్రకారంగా మార్కింగ్ చేసేసుకొని తర్వాత ఎక్స్ట్రా మార్జిన్స్ యాడ్ చేసుకొని బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటే స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది. కటింగ్ కూడా ఎంతవరకు మార్జిన్ పెట్టుకున్నాం అనేది మనకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు